ఈ సినిమాకు పనిచేసిన విధానం గురించి, ఈ టీం గురించి మీ మనసులోని భావాల్ని మాతో పంచుకోవాలి. అగ్గిని తాకకుండా బంగారంలా కనిపించదు, ఒక నగలాగా తయారవదు. అలాగే మన మనసులో మెదడులో ఉన్న తలుపుల్ని రాజేసి అగ్గి పుట్టించి వాటిని భావాలుగా మార్చి పదాలుగా కూర్చి రాసిన ఈ పాటలు బంగారం లాంటి పాటలే అనే భావిస్తున్నాను. ముఖ్యంగా రామ్ వెంకీ గారి తపన, వినోద్ యాజమాన్య గారి సృజన కలిసి ఈ పాటలు నా చేత ఇలా రాయించిని. మీరు విన్నారు మహేష్ బాబు గారి గురించి రాసిన ఒక పాట. మామూలుగా మనం ఐటమ్ సాంగ్స్ అంటే ఆ ఐటమ్ సాంగ్స్లో నర్తించే ఆ యువతి తన జీవిత చరిత్రని, ఎవరెవరిని ఎలా కలిసాను, ఎవరెవరు ఎలా ఏడిపించారు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. వీటికి భిన్నంగా వినోద్ యాజమాన్యం ఇచ్చిన ఈ అంశం ఇలా మహేష్ బాబు గారి గురించి పాడితే ఎలా ఉంటుంది, చిన్న సినిమాకి వ్యాపారాత్మకంగా గొప్ప హంగు కుదిర్చినట్టు అవుతుందని ఆయన నాకు సలహా ఇవ్వడంతో ఆ పాట అలా రాయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు అలరిస్తుంది. అలాగే ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే మూల సూత్రం మేఘ సందేశం, కాళిదాస్ మేఘ సందేశం. ఇద్దరు ప్రేమికుల మధ్య ఏదో ఒక మాధ్యమం ముందు వాళ్ళ ప్రేమను నడిపిస్తూ ఉంటుంది. మొదట్లో మేఘాల మధ్య, ఆ తర్వాత హంసలేఖలతో, ఆ తర్వాత పావురాలతో, తర్వాత మామూలు లేఖలతో, ఇప్పుడు ఎస్ఎంఎస్లతో, సెల్ ఫోన్లతో, అలా ఒక సెల్ ఫోన్ ఉపయోగించి దాని ద్వారా ఎన్నో భావోద్వేగాలను పండించి ఈ కథను చక్కగా రూపొందించారు. అలాంటి కథకి పాటలు రాయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ సినిమా ఈ రోజుల్లో 100 రోజుల పండుగలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ 100 ఏళ్ల పాటు తెలుగు సినిమా చరిత్రకి గుర్తుండాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదించమని కోరుకుంటూ విరమిస్తున్నాను. ఇప్పుడు ఆడియో రిలీజ్ కార్యక్రమం, ఆడియోని లాంచ్ చేయడానికి ఒక గోల్డెన్ హ్యాండ్ ఇక్కడికి విచ్చేశారు. మనందరికీ ఇష్టమైనటువంటి, మనందరి ఆత్మీయులు, ఎందరికో మార్గదర్శకులు, అందరికీ గురువులు, వారే దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ సార్. నింగిలో అందములెన్నున్నా నిన్ను ఏ మాత్రం మించవని తెలుసుకొని వెంటనే పిలిచానే. చాలా డిఫరెంట్ గా ఆడియో లాంచ్ జరగబోతోంది. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి చేతిలో ఒక గన్, బుల్లెట్ దూసుకెళ్ళబోతోంది. ఆడియో లాంచ్ కాబోతోంది. రెడీ, 3, 2, 1 సార్ ప్లీజ్. వావ్, అమేజింగ్ అమేజింగ్. నువ్వే నా బంగారం. ఎక్స్ట్రాడినరీ ఐడియా. దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా సిడి లాంచ్. వారు సిడిని లాంచ్ చేసి మొదటి సిడిని డైరెక్టర్ వివి వినాయక్ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం. Feel
చల్లుతావే పిల్లో నల్ల రంగు టాటులెల్లె తెల్ల రంగు ఒంటి మీద అంటుకుంటారంటరింక తెల్లో ఎంతనాటి అంతకంటే అయితనేమి నువ్వు నన్ను రెచ్చికోవడం వచ్చలేవే పిల్లో గంతులేసుకుంటూ నీకు వంత పాడేటోడే నన్ను ఆశలేవి పెంచుకోకు పిల్లో పాపా పాపా చాంపేన్ పై పాతల్లామంటే రేపా మాపా రాని బొమ్మ పిచ్చి లేపగా రంగుల్లో మంచి రచ్చ చెయ్యగా బంగారు బొమ్మ బెంగలేపగా. నువ్వే నా బంగారం టీం అందరికీ ఆశీస్సులు అందించవలసిందిగా దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారిని అర్థిస్తున్నాం. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ టైంలో చాలా చక్కగా నిర్వహించిన ఆడియో కార్యక్రమం ఇది. ఆడియోకి తుపాకీకి సంబంధం ఏముందో నాకు తెలియదు. కాలిస్తే ఆడియో రిలీజ్ అయింది అంటే ఈ మ్యూజిక్ని ఆడియన్స్ పేల్చాలి అని చెప్తున్నట్టున్నారు. జనంలోకి ఇవాళ ఈ ఆడియోని నువ్వే నా బంగారం విడుదల చేశారు. ఇక్కడికి వచ్చిన వారంతా ఈరోజు ప్రతి పాటకి ప్రతి టీజర్కి చప్పట్లు కొడుతుంటే యంగ్ హీరోని మనస్ఫూర్తిగా అభినందించాలని మీరందరూ వచ్చినట్టుగా నాకు అనిపిస్తోంది. కృష్ణరాజు గారు తన మనవడితో సినిమా తీయాలనే ఆలోచన కొడుకుల కంటే కూతుర్ల కంటే మనవాళ్ళ మీద మనవరాళ్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని నాకు ఈ మధ్య నాకు ఆ మనవల పుట్టిన తర్వాత అర్థమైంది. అందుకే డబ్బులు పెట్టుబడి పెట్టడమే కాదు, షూటింగ్లో మానిటర్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా కూర్చుని నా మనవడు ఎలా యాక్ట్ చేస్తున్నాడని చూసుకున్నాడు ఆయన. సినిమా కథ గురించి నాకు తెలియదు, పాటల గురించి ఇప్పుడే విన్నాం. కానీ ఒక్కటి, ఈ టీంలో ఒక టోటల్గా ఒక టీమ్ స్పిరిట్ కనిపిస్తోంది. కుర్రాడు బాగున్నాడు. వీళ్ళిద్దరిని హీరోయిన్స్ చూసి నేను అనుకున్నా కొంచెం తక్కువగా ఉన్నారేమో అని. కానీ స్క్రీన్ మీద చూస్తే చాలా బాగున్నారు. అంటే దేర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ వెరీ గుడ్. చాలామంది కొత్త ఆర్టిస్టులు ఈ మధ్య వస్తున్నారు, ముఖ్యంగా యూత్. మంచి మంచి హీరోస్ వస్తున్నారు, మంచి మంచి ఆర్టిస్టులు వస్తున్నారు. అలాగే మ్యూజిక్లో కూడా కొత్త కొత్త కుర్రాళ్ళు ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో వస్తున్నారు. కానీ నిలదొక్కుకోవడం కష్టంగా ఉంది. దానికి కారణం సరిగ్గా ప్రమోట్ కావడం లేదు. ఒక సినిమా తీయడం ఎంత కష్టమో, ముఖ్యంగా చిన్న సినిమా, ఆ సినిమాని ప్రమోట్ చేయడం అనేది దానికి 2 రెట్లు కష్టం. సినిమా ప్రమోట్ అయితే తప్ప థియేటర్కి జనం రారు, థియేటర్కి జనం వస్తే తప్ప సినిమా ఆడదు. కాబట్టి పెద్ద సినిమాలకి ప్రమోషన్ అక్కర్లేదు, ఒక్క పోస్టర్ చాలు, ఒక్క డేట్ చాలు. కానీ వాళ్ళు ఎంతోమంది హీరోలు చూస్తుంటే చాలా బాగా చేస్తున్నారు, సినిమాలు కూడా బాగుంటున్నాయి, కానీ వారం రోజులు కూడా నిలబడడం లేదు. దానికి కారణం ప్రమోషన్ లేకపోవడమే. ఇంత కష్టపడి ఈ సినిమాని తీశారు, మంచి మ్యూజిక్ కోసం ప్రయత్నం చేశారు. దయచేసి సినిమా రిలీజ్ అని హడావిడి పడకుండా యూ ప్రమోట్ ది ఫిలిం. థియేటర్కి జనం వచ్చేటట్టుగా బాగా ప్రమోట్ చేయండి. ప్రతి కాలేజీకి ప్రతి ఊరికి హీరో హీరోయిన్ తీసుకువెళ్ళండి. ముందుగా వాళ్ళని ప్రమోట్ చేసేటట్టుగా చూడండి, తర్వాత సినిమా రిజల్ట్ కోసం వెయిట్ చేయండి అని మనస్ఫూర్తిగా చెప్తూ ఎంటైర్ టీముని మరొక్కసారి మనసారా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ టీం అందరికి బెస్ట్ విషెస్ని అందించవలసిందిగా వివి వినాయక్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. చాలా కొత్తగా ఆడియో ఫంక్షన్ జరిగింది. హీరో సాయి కృష్ణ మామూలుగా చూడటం కన్నా స్క్రీన్ మీద చాలా బాగున్నాడు, మ్యూజిక్ చాలా బాగుంది, వేసిన టీజర్ చాలా బాగుంది. గురుగారు చెప్పినట్టు
ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసిన తర్వాత దీన్ని రిలీజ్ చేయండి, ఒక మంచి రిజల్ట్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామ్ వెంకీ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. దర్శకులు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చేసిన అందరికీ చాలా రుణపడి ఉంటాం, కృతజ్ఞతతో ఉంటాం. ఈ సినిమాని నేను ఏం చేశాను, ఎలా చేశాను అనేది కాకుండా ఇక్కడ ప్రొడ్యూసర్ గారు నాకు అన్ని యాక్సెస్ ఫ్రీగా, నాకు కంఫర్ట్గా నాకు కోఆపరేట్ చేశారు. చక్కగా చేశానని ఫీల్ అవుతున్నాను. సినిమా మాట్లాడుతుందని భావిస్తున్నాను. చక్కని సినిమా మీ అందరిని ఈ మధ్యని చిన్న సినిమాల్లో జనరల్గా ఏదో ఆకతాయిగా, లేకపోతే పిల్లలు ఇలా ఉంటారు, యంగ్స్టర్స్ ఇలా బిహేవ్ చేస్తారు అన్న దాని కాన్సెప్ట్ మీద కాకుండా ఒక ఫీల్ గుడ్ మూవీ ఆఖరిని ఒక లాస్ట్ 20 minutes తర్వాత బయటకు వస్తున్నప్పుడు చిన్న హార్ట్ టచ్, అరే మంచి విషయం చెప్పాడే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నటువంటిది అందరికీ కలిగేటట్టు ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. దయచేసి మీ అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు నిర్మాత కృష్ణంరాజు గారు మాట్లాడితే ఎంతో సంతోషిస్తాం సార్. ప్లీజ్. గౌరవనీయులు, పూజ్యులు శ్రీ దర్శకరత్న దాస నారాయణరావు గారికి నా ఒక హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్న వారికి, అదేవిధంగా వారి చేతుల మీదుగా మన ఈవి వినాయక్ గారికి ఫస్ట్ సీడీ ఇస్తాం. వారు ఒక 1000 రూపాయలు పెట్టి సీడీ కొనటం నిజంగా ఏమిటంటే ఒక లక్ష్మీదేవి నా జేబులో పడినట్టే నేను భావిస్తున్నా దానికి. అదేవిధంగా మా ఒక సినిమా కూడా SDL మూవీ అంటే శ్రీ ధనలక్ష్మి. నిజంగా ఆ ధనలక్ష్మి ఎందుకంటే వినాయక్ గారి చేతి మీద ఇస్తే నిజంగా ధనలక్ష్మి అని చెప్పేసి చాలా మటుకు చెప్పారు. నిజంగా ఈ సినిమా కూడా ధనలక్ష్మి కింద రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఒక సందర్భంలో వినాయక్ గారికి కానీ తర్వాత పూజ్యులు దాసరి గారు వీరు రావటం మా అందరికి కూడా ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా బెల్లంకొండ సురేష్ గారు పెద్దలందరూ కూడా ఈ ఒక కార్యక్రమానికి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించినందుకు వారందరికీ మీ అందరి తరపు నుంచి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వారందరికీ ఏమిటంటే మీ అందరి తరపు నుంచి మీ ఒక బంగారు చేతుల మీదుగా వారందరూ కూడా అంటే మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా బంగారం కింద భావించుకుంటూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం రా నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను. నా కొడుకుని అసలు ఆ ప్రేమ కోసం ప్రాణాలు తీసుకుంటారా? ప్రేమిస్తే చనిపోవాలా బాబా?